ఈ వచనంలో పౌలు గారు అంటారు, మంచి పోరాటము పోరాడి తిని అంటారు. మంచి పోరాటం అని ఎందుకన్నాడు? లోక సంబంధమైనటువంటి ఆస్తికో అధికారం కోసమో చేసిన పోరాటం కాదని. లోకంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి ఎప్పుడు కూడా పౌలు గారు ప్రవర్తించలేదు. మనం కూడా లోకంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి, గౌరవం సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవడానికి పోరాటం కాదు, కానీ సత్యం గురించి, ఆత్మల రక్షణ గురించి, దేవుని మహిమ గురించి చేసిన పోరాటం. మనం కూడా అలాంటి పోరాటం చేసేవారిగా ఉండాలి. ఏంటంటే సత్యం గురించినటువంటి పోరాటం, ఆత్మల రక్షణ గురించి మనం పోరాటం చేయాలి, దేవుని మహిమ గురించి మనం పోరాటం చేసేవారంగా ఉండాలి. అంటే మనం చేసే పోరాటం స్వార్థం కోసం ఉండకూడదు, దేవుని చిత్తం కోసం పోరాటం చేయాలి. అదే మంచి పోరాటం. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందులో ఎన్ని గాయాలు వచ్చినా, ఎన్నిసార్లు పడిపోయినా కూడా మళ్ళీ లేచి పోరాటం మనం చేయాల్సింది.